స్కిన్ మీద మంగుమచ్చలు ఉన్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, నల్ల మచ్చలు ఉన్నాయి, స్కిన్ అనేది నల్లగా మారిపోతుంది, అసలు కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, స్కిన్ బ్రైట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. మీ స్కిన్ క్లియర్గా ఉండి బ్రైట్గా ఉండి ఫేర్గా మారడానికి మీ దగ్గర ఇది ఉందా? ఇది ఉంటే చాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. ఈ రోజు నేను మీ అందరూ ఎప్పటి నుండి అడుగుతున్న వీడియో అయితే చేయబోతున్నాను. పిగ్మెంటేషన్ తగ్గదా, బ్లాక్ స్పాట్స్ తగ్గవా, ఏదైనా చెప్పొచ్చు కదక్క. సో రెమెడీసే కాదు ఇంకేదైనా సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. అందరికీ రెమెడీస్ ట్రై చేసే టైం అనేది ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. స్కిన్ బ్రైట్నింగ్ కోసం పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్ రిమూవ్ అవ్వడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది, అందులో డౌటే లేదు. దీన్ని ట్రై చేసిన తర్వాత అక్క ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. ఇది చాలా మంది ట్రై చేసి మంచి మంచి రివ్యూస్ చెప్పారనమాట. సో దాని తర్వాతే ఈ ప్రోడక్ట్ అయితే నేను చూపిస్తున్నాను. లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చూపించబోతున్నాను స్కినియా హెర్బల్ అడ్వాన్స్డ్ గ్లో ఫార్ములా పిగ్మెంటేషన్ మెలాస్మా బ్రైట్నింగ్ క్రీమ్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. దీన్ని అయితే నేను చాలా రోజుల మట్టు యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ చూసారు కదా ఎంత బ్రైట్గా ఉంది. నో మేకప్ అండి, కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. ఈ క్రీమ్ని నేను వాడుతున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదైతే మనకి ఇలా ఉంటుందన్నమాట. సో సూపర్ ప్యాకేజింగ్ అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. పిగ్మెంటేషను, బ్లాక్ స్పాట్స్ కానీ, అలాగే మన స్కిన్ మీద బ్రైట్నింగ్ లేదు, చాలామందికి స్కిన్ అనేది డల్గా ఉంటుందని చెప్పేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇలా అయితే ప్రోడక్ట్ వస్తుందండి. ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది, లోపల ఇలా ఉంటుంది అన్నమాట. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది. స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అంత కష్టపడాల్సిన పని కూడా లేదు. సో దీని అప్లికేషన్ ఎలాగో కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. చెప్పే ముందు ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఇది మనకి క్రుయల్టీ ఫ్రీ అనమాట. 100% కూడా ఇది సర్టిఫైడ్ అండి. పారాబిన్ కూడా ఫ్రీ. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మేడ్ ఇన్ ఇండియా అండి. అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి. మన స్కిన్ మీద ఏదైనా ట్రై చేస్తున్నాము అని అంటే అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటి వల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత యూజ్ చేయాలి. ఇందులో మనకి అవకాడో ఆయిల్ ఉంది. అవకాడో అనేది మన స్కిన్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది. ఆలివ్ ఆయిల్ తెలుసు మనకి, ఆల్మండ్ ఆయిల్ తెలుసు. అవన్నీ కూడా మన స్కిన్కి సూపర్గా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కోజిక్ యాసిడ్ ఉంది. తర్వాత ఇందులో ఆల్ఫా అర్బుటిన్ ఉందన్నమాట. ఇందులో గ్లిజరిన్ ఉంది, నియాసినమైడ్ కూడా ఉంది. నియాసినమైడ్ అనేది మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుందండి. గ్లూటథైన్ ఉంది. మనందరికీ తెలుసు కదా, గ్లూటథైన్ వల్ల మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిన్ గ్లోగా ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. నెక్స్ట్ ఇందులో మనకి లికోరస్ ఉంది, కుంకుమాది ఉంది, చెప్పాను కదండి, గ్లిజరిన్ ఉంది, మంజిస్టా ఉంది. మంజిస్టా వల్ల కూడా మన స్కిన్ కలర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా యూజ్ చేయాలి దీన్ని. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంటే బ్రైటన్ చేస్తుంది. అలాగే మనకి పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది, గ్లోయింగ్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది, మనకున్న డార్క్నెస్ని తీసేస్తుంది అనమాట. స్కిన్ మీద చాలా మందికి డార్క్నెస్ ఉంటుంది కదా, మన స్కిన్ మీద ఉన్న ప్యాచెస్ కానీ బ్లెమిషెస్ని కానీ కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. సీరియస్లీ నేనైతే ఈరోజు ఎటువంటి చిన్న ఫౌండేషన్ కూడా అప్లై చేసుకోలేదు అనమాట. జస్ట్ ఫేస్ వాష్ చేశాను అంతే. నా స్కిన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో దాని కారణం అయితే ఇదేనండి, ఈ స్కినియా హెర్బల్ క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ని నేను ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే 100% కూడా ఇది హెర్బల్ అనే వరకు మనకి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందులో ఉన్న కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ అనేది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. గ్లూటథైన్ ఉంది, ఇందులో విటమిన్ సి కూడా ఉంది. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఈ క్రీమ్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. చెప్పే ముందు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలన్నమాట. అదే ఇదండి, స్కినియా హెర్బల్ గ్లూటథైన్ విటమిన్ సి ఫేస్ వాష్ అనమాట. స్కిన్ బ్రైట్నింగ్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకేంటంటే
ఇది మన స్కిన్ని చాలా రిపేర్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఒక్క ఫేస్ వాష్ చాలన్నమాట. నాకైతే ఈ ఫేస్ వాష్ చాలా బాగా నచ్చిందండి. దీన్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. ఎప్పుడైనా మనం ఏదైనా క్రీమ్ వాడుతుంటే దానికి రిలేటెడ్గా ఫేస్ వాష్ కానీ ఇంకేమైనా ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇదైతే కాంబో అండి, మనకి స్కినియా హెర్బల్ గ్లూటథిన్ ఫేస్ వాష్ అనమాట. సో ఇందులో కూడా మనకి గ్లూటథిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా పారాబెన్ ఫ్రీ అండి. సో 100% కూడా ఇది న్యాచురల్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జిఎంపీ సర్టిఫైడ్ కూడా, సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇందులో కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అయితే గ్లూటథిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలోవెరా ఉంటుందండి, అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనమాట, గ్లిజరిన్ ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది, లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది అనమాట. సో ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ మీద ఒక అద్భుతాన్ని చేస్తాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా మనం కొంచెం ఫేస్ వాష్ని తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఈ ఫేస్ వాష్ని ఫేస్ మీద మనం రబ్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఫేస్ వాష్ని ఎలా యూజ్ చేస్తామో అలానే రబ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అయితే చాలా బాగుంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫేస్ వాష్ వాడిన తర్వాత ఇంకో ఫేస్ వాష్ అనేది మీరు వాడరు, మీకు అంత ఫేవరెట్ అయిపోతుంది, అంత నచ్చుతుంది. ఇది సూపర్గా ఉంటుందండి. ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేస్తే స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది, బ్రైట్గా కూడా కనపడుతుంది. సో వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫేస్ చూసుకోండి, ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా బ్రైట్గా గ్లోగా క్లియర్గా అనిపిస్తుంది. సో అంత క్లియర్ స్కిన్ మీద ఇప్పుడు మనం ఈ స్కినియా హెర్బల్ క్రీమ్ని అయితే బ్రైటనింగ్ క్రీమ్ని అయితే అప్లై చేయాలన్నమాట. ముందుగా మనం ఈ క్రీమ్ని ఓపెన్ చేసి చిన్న చిన్న డాట్స్ లాగా మన ఫేస్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అప్లై చేయడం వల్ల ఈవెన్గా అప్లై అవుతుంది అనమాట. అలాగే ఇది అంత కష్టంగా కూడా ఉండదు, స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ముఖ్యంగా ఫ్రేగ్రెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్. కొన్ని ఏంటంటే క్రీమ్స్ మనకు అప్లై చేసుకోవాలని ఉన్నా అవి స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవ్వవు. అలాగే మన స్కిన్ని బ్రైటన్ చేయకుండా లైక్ అది ఎక్కువ అబ్జర్వ్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటుంది అనమాట. అలా టైం తీసుకోకుండా మన స్కిన్ అయితే చాలా గ్లోగా చేస్తుంది. అలాగే స్కిన్ లోపలికి ఈజీగా కూడా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. స్కిన్ మీద అప్లై చేయగానే ఈజీగా అప్లై అయిపోతుంది. అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. డాట్స్లా పెట్టుకున్న తర్వాత మనం బాగా మసాజ్ చేసుకోవాలి. సర్క్యులర్ మోషన్లో అప్లై చేసేసుకోండి. ఇలా మసాజ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట బాగా ఫేస్కి మసాజ్ ఇవ్వడం వల్ల మన స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా కనపడుతుంది. ఖచ్చితంగా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మనం సర్క్యులర్ మోషన్లో ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. అప్లై చేసి అలా వదిలేస్తే సరిపోతుంది. ఇలా మీరు చేసి చూడండి. ఫేస్ వాష్ ఈ క్రీమ్ అప్లై చేసి మీ స్కిన్ మీద ఒక అద్భుతాన్ని అయితే మీరు సృష్టించవచ్చు. చాలామందికి పిగ్మెంటేషన్ ఉంది, బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, స్కిన్ బ్రైట్గా లేదంటున్నారు కదా, మీరు స్కిన్ బ్రైట్నింగ్ కోసం కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఇవైతే మనకి ఖచ్చితంగా అవైలబుల్గానే ఉంటాయండి. అంత అవైలబుల్గా ఉండని ప్రొడక్ట్స్ అయితే కాదు. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మీకు మంచి ఆఫర్లోనైతే ఇవి వస్తాయి. సో ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఫేస్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుందండి, చాలా గ్లో కనపడుతుంది. ఏదో ఫేస్ మీద అప్లై చేసామన్న ఫీలింగే ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. మీకు గ్లూటథిన్ అనేది ఖచ్చితంగా కావాలి, నియాసినమైడ్ అనేది కావాలి, కోజిక్ యాసిడ్ అనేది కావాలి. రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా చూస్తున్న ప్రొడక్ట్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్లో మనకి దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో నా స్కిన్ చూడండి, ఎటువంటి మేకప్ వేయకపోయినా ఎంత బాగుందో. సో ఇలాంటి గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ప్రోడక్ట్ అయితే బై చేయడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. నేను ఇంతలా ఏ ప్రోడక్ట్ గురించి సజెస్ట్ చేయను, బాగుంటుందని చెప్తాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.